కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రైతులకు సంబంధించిన వ్యతిరేక బిల్లులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అన్నారు. మేడిపల్లి మండలంలోని పోరుమల్ల గ్రామంలో శనివారం రోజున రైతుల వద్ద నుండి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. అన్యాయం చేయబోతుందనేటువంటి మాట అక్కడ రైతులు మనందరికీ చెప్తా ఉన్నారు. ఇలా దాంతో పాటుగా మీకు రెండో అంశం, మనమే ఎంఎస్పీ బెంచ్ మార్క్ పెట్టుకుంటున్నాం. రెండో అంశం ఏంది, ఇంతకుముందు పంట పండిస్తే రైతులు నిల్వ పెట్టుకునే అవకాశం ఉండే, ఇప్పుడు వ్యాపారస్తులు కూడా నిల్వ పెట్టుకోవచ్చు. వాళ్ళు ఏం పట్టుకోలేవు ఇక. అంటే రేపు పొద్దున మన దగ్గర 1000-2000 కొని ఆయన 3000 అయినాక అమ్ముకుంటాడు. ఇలా 100 రూపాయలకు ఉల్లిగడ్డ కొట్టలేము మనం. ఇక అటువంటి పరిస్థితి మళ్ళీ ఏర్పడుతుందని అదొక రకమైనది. ఇక మూడో రకం సంబంధించిన ముచ్చట, రేపు కార్పొరేట్ వ్యవసాయం పేరు మీద బిల్లులు పెట్టిండ్రు. పోరుమల్లలో సన్నకారు చిన్నకారు 5 ఎకరాలు 10 ఎకరాలు 3 ఎకరాల రైతులందరి దగ్గరికి వస్తారు. వాడు అమ్మాడి కంపెనీవాడు, నువ్వెంత పండిస్తున్నావు ఆ చెరుకు 2500 క్వింటలు ఇస్తా, 3000 క్వింటలు ఇస్తా, చెరుకు ఫ్యాక్టరీ అగ్రిమెంట్, నేను 3500 ఇస్తాను అగ్రిమెంట్ చేసుకుంటాడు. మొదటి ఏడాది 50 ఏళ్ళకి చేస్తాడు. దాని తర్వాత కోర్టు లిటిగేషన్ వారేస్తాడు. ఇక నీతోటి అమ్మానితో కోర్టు కొట్లాడ మనతోటి ఏదైతుంది కాదు కదా. ఇక పొద్దుగా లేస్తే మన భూమిలో మనమే పాలేరులు మారగేటువంటి అవకాశంగా ఈ చట్టం నుంచి కార్పొరేట్ వ్యవసాయం పేరు మీద పోరుమల్లలో మీ అందరూ తెలుసు, కాంగ్రెస్ సర్కార్ ఉన్నప్పుడు 4-5 ఏళ్ల కింద నరేంద్ర మోడీ అధికారం రాకముందు అందరికి బిఎస్ఎన్ఎల్ ఫోన్ ఉండేనా లేదా? ఏముండే బిఎస్ఎన్ఎల్ ఉండే కదా. ఇప్పుడు జియో ఫోన్ వచ్చిందా లేదా? జియో ఫోన్ రాలే, అదో గట్ట అయిపోతుంది. మనకు తెలియకుంటేనే మన జేబులకు జియో ఫోన్ ముందు ఫ్రీ అన్నాడు. రంగు సినిమాలు చూడొస్తున్నాడు. ఇప్పుడు ఇక ఛార్జ్ చేసుడు షురూ చేసిండు. గట్లనే పొద్దుగాల కార్పొరేట్ వ్యవసాయం పేరు మీద మన భూములలో మననే పాలేరుగా చేసుకొని వాళ్ళకి అగ్రిమెంట్ ఇచ్చి వారు మొత్తం వ్యవసాయాన్ని ఇలా ఇప్పటికే రైల్వే, ఎయిర్పోర్టు, పోర్టులు, బీపీసీఎల్, ఎల్ఐసి అనేకమైనటువంటి ప్రైవేట్ చేసినటువంటి ఈ ప్రధానమంత్రి ఆదాని అమ్మాని కొరకు వ్యవసాయాన్ని కూడా కార్పొరేట్ పేరు అప్పచెప్తుండు. ఇలా రైతులకి మేము చెప్పకపోతే భవిష్యత్ తరాలకు తప్పు చేసిన వాళ్ళు చట్టం గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆలోచన చేయండి మీరే. ఇలా భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఈ బిల్లు ద్వారా రైతులను రాబోయే కాలంలో మన పొలంలో మనల్ని పాలేరు చేసే చట్టం తెచ్చిందో, ఇవాళ మీరు ఎవరైనా చదువుకున్నటువంటి అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ తోటి చదివించుకొని వినిపించుకొని ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. అంటాడు మన పోటుగాడు ఎవరు, బాతాల పోషెట్టి కేసీఆర్, నేను ఆ బిల్లును వ్యతిరేకిస్తున్నా అంటుడు. నిజంగా నువ్వు వ్యతిరేకిస్తే పంజాబ్లో, హర్యానాలో, రాజస్థాన్లో కాంగ్రెస్ సర్కారులు ఉన్నాయి. రాహుల్ గాంధీ చెప్పిండు, ఏ బిడ్డ నేను వ్యతిరేకిస్తున్నా, నేను దేశవ్యాప్త ఉద్యమం చేస్తా, సంతకాల సేకరణ పెట్టింది. ఇలా పెట్టే 2 సంతకాలు, ఒకటి రాష్ట్రపతికి వస్తుంది, ఒకటి గవర్నర్కి వస్తుంది. అట్లా చేస్తూనే రాజస్థాన్, పంజాబ్లలో కాంగ్రెస్ సర్కారు ఉన్న కాడ ఆ బిల్లుకి వ్యతిరేకంగా రైతుల సంక్షేమానికి ఒక బిల్లు తెచ్చిండు. చంద్రశేఖరరావు ఎందుకు తెస్తలేడు? బిల్లు తేవాలి కదా. వట్టినే పైన నువ్వు కొట్టు, నేను ఏడుస్తా నువ్వు కొట్టు, గింతే. మళ్ళీ 2 దోస్తులే. మరి ఎందుకు బిల్లు ఇక్కడ దానికి వ్యతిరేకంగా చేసిన బిల్లు ఎందుకు తెస్తలేవని అడుగుతా ఉన్నాం. దాంతో పాటుగా ఇంతకు చెప్పినట్టుగా సన్న రకాలు, చెరుకు, పత్తికి సంబంధించిన ముచ్చట కూడా రంగు మారింది. మీ దగ్గర పత్తి ఎక్కువ ఏరు, మా దగ్గర చాలా పరిశాలు అయిపోతారు. ఒక్కొక్కడు ఏరడానికి కూడా కూలీ లేక దున్నేస్తున్నారు. నిన్న మన మహబూబ్ నగర్ పోయినా, గద్వాల డిస్టిక్ పోతే మొత్తం ట్రాక్టర్లు పెట్టి దున్నుతున్నారు. అరే ఎందుకంటే మరి ఏం చేయండి, ఏరితే కూలీల పైసలు కూడా రావే. అంటే పంటతో అంత వర్షంతో అంత నష్టం వస్తే ఈ ప్రభుత్వం ఏం పట్టనట్టుగా వ్యవహారం చేస్తుంది. ముఖ్యమంత్రి ఏం చేస్తుండో, వర్షాలు మొత్తం ఎక్కడికక్కడ చెడగొట్టు వానాలు వస్తే ముఖ్యమంత్రి హార్టికల్చర్ గురించి రివ్యూ చేస్తూ ఉన్నాడు. అంటే ఎంత సోయినో చూడండి. దాని తర్వాత మన దగ్గర ఎన్నికలు లేవని ముందే చెప్పినా, ఎన్నికలు లేవు కాబట్టి మొత్తం పంట నష్టమై ఎక్కడికక్కడ మునిగినా దాని గురించి సప్పుడు చేస్తలే. కానీ హైదరాబాద్లో ఎన్నికలు లేవు కాబట్టి ఇంటికి 10,000 ఇస్తారట. అబద్ధం చెప్పినా? హైదరాబాద్ ఇంటికి 10,000 ఎందుకంటే అక్కడ ఎన్నికలున్నాయి. ఇక్కడ ఊర్లలో ఎన్నికలు లేవు కాబట్టి మనకు పైసలు ఏనాట, మన పంట చూడరాట, మన పంట లెక్క రాయడాట. ఇది ముఖ్యమంత్రి పద్ధతి. అటువంటి మనం ఎట్లా మోస్తున్నాము, ఎట్లా ఎన్నికలప్పుడు మళ్ళీ కారు కోటేస్తున్నామో నాకే తెలుస్తలేదు. దయా 2000 తోటి వేస్తాడు. 2000 కూడా ఆయన జాగిరి కాదు. ఆయన 200కి ఇచ్చిన సామాన్ ఎంత వచ్చిందో ఇలా 2000కి అంతే సామాన్ వస్తుంది, ఆయన ఎక్కువ వస్తుందా? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న 200 ఇచ్చిన పెన్షన్ కు అదే సంఖ్య వచ్చింది. ఇలా 2000 ఇచ్చిన అదే సంఖ్య. ధరలు గట్లనే పెరిగిపోయినాయి కదా. అది ఎవరు చెప్పాలి, ఎంత చెప్పాలి, ఏం చెప్పాలి చెప్పురి. మీకు మీరు మాట్లాడుకొని చెట్టు కింద కూర్చొని ఇట్లా మనం ఒక డిస్కషన్ చేసుకోకపోతే ఆ 2000 ఇస్తుండు కదా అనే పేరు మీద ఒకవైపు ఇస్తుండు,
ఆనాడు పౌసర్ 100 ఉన్నాయి. ఇప్పుడు మొన్న చేగుంటల ఎలక్షన్ పోతే 170 పెట్టి కొనాల్సి వచ్చింది. మాకు తెలియదు, మనం తాగే అలవాటు లేదు కాబట్టి అక్కడ అడుగుతారు ఎలక్షన్లో అప్పుడు అని కొంటే అప్పటిదాకా 78 ఉంటారు. మామూలు పైసలు ఇచ్చింది రేపోరా అంటే సార్ 170కి పౌసర్ అంటాడు. మరి పైసలు పోతలేవా మీ ఒక్క దిక్కుకే ఇస్తున్నాడు. ఇక మీకు రైతు బంధు ఇచ్చినా అన్నాడు 5,000 బిడ్డ రైతు బంధు పేరు 5,000 తీసుకున్నాడు అని ఎల్ఆర్ఎస్ పేరు తెచ్చిండి. ఇక కొలిసిరా మీ ఊర్లలో ఇక చూసుకో బిడ్డ మేము చెప్తే మీరు నమ్మరు కదా, ఏం చేస్తాం మరి మమ్మల్ని నమ్మక జీవన్ రెడ్డి లాంటి సాబంటే పొద్దుగా లేస్తే అన్న హైదరాబాద్ మీటింగ్ ఉందంటే లేదు ప్రభాకర్ నాకు జైత్యాల మీటింగ్ ఉంది. మేము అప్పుడప్పుడు ఏదో స్టేట్ లీడర్ అటు హైదరాబాద్ తిరుగుతాం అన్నప్పుడు నా అంటే మాకు సీనియర్ 5 సార్లు ఎమ్మెల్యే మంత్రి కదా హైదరాబాద్ మీటింగ్ రమ్మంటే లేదు జైత్యాల పని అంటే పొద్దుగా లేస్తే 60,000తో ఒడగొడుతుంది. నన్ను ఒడగొడుతిరిపాయ ఏం చేయమంటారు. ఇక ఆయన జర్మన్లు ఉంటాడో ఆశీర్వాదం కొట్టేది కొడుతుంది. ఇటువంటి పరిస్థితులలో దయచేసి ఆలోచన చేయండి. ఎవరు రైతుల గురించి మాట్లాడతారు, ఎవరు రైతు బిడ్డలు, ఎవరు కొట్లాడుతారు, ఏ ప్రభుత్వం రైతులకు న్యాయం చేసింది? ఆనాడు రాజశేఖర రెడ్డి గారినప్పుడు రుణాలు మాఫీ చేస్తామని చేసినమా లేదా? ఆనాడు పేమెంట్ చేసిన వాళ్ళకి 5,000 పారదర్శకం ఇచ్చినమా లేదా? పాత విద్యుత్ బకాయిలు మాఫీ చేసినమా లేదా? మొత్తం ఉచిత విద్యుత్ ఇచ్చినమా లేదా? ఆరోగ్యశ్రీ ఇచ్చినమా లేదా? ఏం చేయలేదా? 200 పెన్షన్ ఇస్తే 2,000 కనవడంగానే నోటు కలర్ మారింది, సంచి బరువు ఏం మారలే. ఆలోచన రేపు నో టీఆర్ఎస్ నో ఎల్ఆర్ఎస్ అనకపోతే మన ఈపులు వలగడు ఖాయం. మీరు మళ్ళీ పొద్దుగాల వేసి మా దగ్గరికి వస్తే మేము ఏం చేస్తాం? మేము పొద్దున ఒక ధర్నా పిలిపిస్తే పొద్దుగాలే 10 మంది జీవన్ రెడ్డి సభ ఇంటికాడ, 10 మంది నా ఇంటికాడ, 10 మంది ఆల్ శ్రీనివాస్ ఇంటికాడ బయటికి వెళ్ళకుండా పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఎప్పుడైనా చూసినావే? హౌస్ అరెస్ట్ అట. ఊరిని అమ్మ ఇప్పటికీ ఈ కాలం వచ్చినాక 40-50 సార్లు హౌస్ అరెస్ట్ అయితే కూడా దొరికిపోదా ఉండేనో దొరికే పరిస్థితి లేదా? ఏం చేయమంటావు? ఇగో ఇట్లున్నది పరిస్థితి అయ్యా. అరే గోడ దొరికంటే ఇంకో గోడ దొరికి నీ వయసు నువ్వు నాకు చిన్నోడే నేను అట్లా ఏ గోడ చీరలో వేరే గోడ దిక్కువేడు నేను అట్లా బాగా నవ్వుతుంటే ఇంకో గోడ గురించి అట్లా కాదే. అరే ఉద్యోగంలో రైతుల పక్షాలు ఉండాలంటే అయ్యడానికి అయితే కావాలి కదా. కాబట్టి అన్న దయచేసి ఆలోచన చేయండి. అలా రైతులు ఒకవేళ ఎంత గొప్ప శక్తి రైతులదంటే నేను మొన్న చెప్పిన వేరే జిల్లాలకు తిరిగినప్పుడు ఈ సంతకాల సేకరణ మీద స్టేట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా చాలా జిల్లాలు తిరిగినా ఒక్కటే మాట చెప్పిన, మా జగిత్యాల ప్రాంత రైతులు, కోరుట్ల మెట్టిపల్లి రైతులు ఈ 6.5 ఏళ్లలో ముఖ్యమంత్రి అధికారంకి వచ్చినాక నా రాష్ట్రంలో పవర్ఫుల్ 75 ఏళ్ల సంస్థ అనుకునే ఎన్జిఓలు మెడలంచలేకపోయినరు, ఆశా వర్కర్లు మెడలంచలేకపోయినరు, అంగన్వాడీ వాళ్ళు కానీ గ్రామ పంచాయతీ కార్మికులు కానీ ఎవరు కూడా మెడలు వంచలేకపోయారు. కానీ టైగర్లు పులులైన నా జగిత్యాల మెట్టిపల్లి కొరట్ల రైతులు ముఖ్యమంత్రి మెడలు వంచి మొక్కజొన్న కొన అని అన్నటువంటి ముఖ్యమంత్రి మాట వాపసు తీసుకొని నేను మొక్కజొన్న కొంటా అనేటువంటి మెడలు వంచిన మీ రైతులు ఇవాళ మళ్ళీ ఇక్కడ కూడా ఈ సన్నధాన్యం కొనకపోతే బిడ్డ ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్ నుంచి బయటికి రావాలి. ఈ సన్నధాన్యం నువ్వు చెప్తే కొనేదాకా పోరాటం ఆపదని ప్రాంత రైతులకు నేను దండం పెట్టి కోరుతా ఉన్నా. ఎవరి కోసం? పొన్నం ప్రభాకర్ కోసమో, జీవన్ రెడ్డి గారి కోసమో, ఆది శ్రీనివాస్ గారి కొరకు, ఎలక్షన్ల కొరకు కాదు. ముఖ్యమంత్రి చెప్పిన పంట నేను వేసిన నాది 2500 కొనాలి. అప్పటిదాకా ముఖ్యమంత్రి కాదు టీఆర్ఎస్ అవన్నీ కూడా రోడ్డు మీద అడుగుంటనియా. బరాబరి ప్రాంతంలో నేను రైతులు గట్టిగా కొట్లాడుతానే విధంగా ధైర్యంగా ఉండండి. మీ వెనుక మద్దతుగా రైతు బిడ్డలుగా, రైతు పక్షపాత పార్టీగా కాంగ్రెస్ పార్టీ మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రం మీ వెంట ఉంది అనే మాట కూడా ఈ సందర్భంగానే మరి ఇటువంటి కష్టకాలంలో ఈరాన్ని కడుపు గాల 1,00,000 రూపాయలు అంటున్నాం తప్ప ఇంత కష్టాలున్న రైతులు ఆ 1,00,000 రూపాయలు రుణమాఫీ ఇవ్వాలా కదా? నా 1,00,000 రూపాయలు రుణమాఫీ చేయవాయే, సన్నవట్లు కొనవాయే, చెరుకు ఫ్యాక్టరీ ఓపెన్ చేయవాయే. నువ్వు ఎందుకు రా ముఖ్యమంత్రి? ఏమన్నా అంటే ఉంటారు మీకు. ఇంకో ముచ్చడి ఇలా మన పిల్లలకు 6 ఏళ్ల నుంచి నౌకరు రాలే, కానీ నిజామాబాద్లో ఎంపీ నోడగొట్టే బిడ్డకు 18 నెలలు కాకముందే వెనక దొడ్లకి ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్నాడు. తెలంగాణ పిల్లలకు 3016 లేవు, నా నౌకరు లేవు. ఇగో ఈ పరిస్థితి ఉంది. దయచేసి కర్రు కాల్చి వాత పెట్టకపోతే ఆ మైకంలా మొత్తం మొన్న దుబ్బాకల కసిగా టీఆర్ఎస్ నోడగొట్టాలనే ప్రజల అభిప్రాయం. సరే మేము కష్టపడ్డా ఆయన 3 సార్లు ఓడిపోయినా అక్కడ బీజేపీ గెలిచిన అనుకునేరు పొరపాటున ఊర్లల్లో. ఆయన 3 సార్లు ఓడిపోయి ఏడిచి సానుభూతితోటి రఘునందన్ అంటోడు గెలిచింది తప్ప బీజేపీ కాదు. ఎందుకంటే
అంతకు 105 సీట్లలో డిపాజిట్ అయింది. హుజూర్ నగర్లో 2000 ఓట్లు వచ్చినాయి. నారాయణఖేడ్ అదేవిధంగా పాలేరు ఉప ఎన్నికల బీజేపీ లేనే లేదు. కాబట్టి ఆల్లోలు ఈలోలు అడిగితే దాని గురించి ఆలోచన చేయకండి. ఈ రాష్ట్రంలో రైతు పక్షాన్ని నిల్చొని రాబోయే కాలంలో మన సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రైతులకు న్యాయం చేయడానికి మీ అందరూ ఆశీర్వచనతో వస్తుంది. అప్పటిదాకా మనం పోరాటం కొనసాగిస్తామని మాట్లాడుతూ మీ అందరికీ కూడా మరొక్కసారి నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.